ఓం శ్రీమాత్రే నమః. మనోధైర్యానికి మహాయజ్ఞం మే నెల పోటీల విజేతల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మే నెలలో సౌందర్యలహరి శ్లోకాలకు సంబంధించిన కాంపిటీషన్ మనం పెట్టుకున్నాం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈసారి 23 మంది పిల్లలు ఈ సౌందర్యలహరి పోటీల్లో పాల్గొన్నారు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. అమ్మా, నిన్ను స్మరించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ కనీసం నిన్ను స్మరించుకోలేమమ్మా అని అంటారు. మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ సౌందర్యలహరి నేర్చుకున్నాం. కానీ ఈ చిన్నారులు అతి చిన్న వయసులోనే సౌందర్యలహరి గురించి తెలుసుకుని సౌందర్యలహరి చదివి నేర్చుకుని కంఠస్థం చేసి చెప్పారు అంటే అది ఎంతో ఆనందమైన విషయం. తల్లిదండ్రులకు నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు ఈ సౌందర్యలహరి నేర్చుకున్నారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత వారిని దేవుడి ముందు కూర్చోబెట్టి ఈ సౌందర్యలహరి శ్లోకాలను ప్రతిరోజు చదివించండి, బ్రేక్ రాకుండా. అలా వాళ్ళు రోజు చదవటం కనుక చేస్తే అమ్మవారు వాళ్ళని ఎల్లప్పుడూ చల్లగా కాపాడుతూ వారికి అన్నీ సమకూరుస్తారు. వారి జీవితం ఎంతో గొప్ప స్థితికి వెళ్తుంది. దీనిలో 5 సంవత్సరాల వయస్సున్న చిన్నారి నుంచి మొదలుపెట్టి 13-14 వయస్సున్న పిల్లలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ముందుగా శుభాశీస్సులు. పరమాచార్యుల వారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మన సనాతన ధర్మం నిలబెట్టడానికి చిన్నపిల్లలకి కాంపిటీషన్స్ పెట్టి శ్లోకాలు ఇలాంటివన్నీ నేర్పించి ప్రైజులు ఇవ్వండి. అలా ఇస్తే పిల్లలు వాటి మీద ఇంట్రెస్ట్ చూపించి అవి నేర్చుకుంటారు, అవి వారికి తర్వాత కాలంలో ఉపయోగపడతాయి అని పరమాచార్యుల వారు చెప్తూ ఉండేవారు. ఆ ఉద్దేశంతోనే ఈ మనోధైర్యానికి మహాయజ్ఞం అనే కాంపిటీషన్ని స్టార్ట్ చేసామన్నమాట. ఈసారి కాంపిటీషన్లో ఇతర స్టేట్ కర్ణాటక నుంచి కూడా కొంతమంది పార్టిసిపేట్ చేశారు. అలాగే ఇతర దేశం దుబాయ్లో ఉన్నవారు కూడా పార్టిసిపేట్ చేశారు. మనం కాంపిటీషన్లో 2 గ్రూపుల కింద విభజించుకుందాం. 9వ సంవత్సరం వరకు ఉన్న వారికి 8 శ్లోకాలు, 9 పైన ఉన్న వారందరికీ 15 శ్లోకాలు, రెండు విధాలుగా ప్రైజులు ఇద్దామని పెట్టుకున్నాం. కానీ పిల్లలు చాలామంది బాగా పార్టిసిపేట్ చేయడంతో వారికి ప్రైజులు ఇవ్వడానికి డిసైడ్ చేయడానికి చాలా కష్టమైంది. అందుకనే ఇంత ఆలస్యమైంది కూడా. ఇప్పుడు పిల్లల్ని డిస్కరేజ్ చేయడం ఇష్టం లేక ఇప్పుడు మనం అనుకున్న 2 గ్రూపుల్ని 4 గ్రూపుల కింద విభజించి ప్రైజులు ఇద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే ఎలిమినేట్ చేయాలంటే చాలా కష్టమైంది పిల్లల్ని. వాళ్ళందరూ చక్కగా చెప్పారు. ఇంకా మేమేమిటంటే చిన్న చిన్న మిస్టేక్స్, ఒత్తులు లేనప్పుడు లేకపోతే మర్చిపోయి సరిగ్గా చెప్పలేనప్పుడు అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇంకా తప్పదు, ఎందుకంటే కాంపిటీషన్ అన్నప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా ఇప్పుడు 4 కేటగిరీల కింద ప్రైజెస్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాము. దాంట్లో సూపర్ సీనియర్స్, సీనియర్స్ 2 విభాగాలు, జూనియర్స్, సబ్ జూనియర్స్ 2 విభాగాలుగా ప్రైజెస్ ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ప్రైజెస్ డిక్లేర్ చేస్తాము. అందరు పిల్లలు బాగానే చదివారు. కానీ తప్పులు ఎక్కడ వస్తున్నాయి అంటే, సంస్కృత శ్లోకాలు చదువుతున్నప్పుడు ఒత్తులు అనేది చాలా ముఖ్యమైనవి. ఒత్తులు కనుక పలకకపోతే ఆ శబ్దానికి ప్రాణం లేనట్టే లెక్కది. ఒత్తులు సరిగ్గా చెప్పకపోవటం వల్ల వాళ్ళని ఎలిమినేట్ చేయవలసి వచ్చిందనమాట. అందుకని తల్లిదండ్రులు శ్లోకాలు ప్రాక్టీస్ చేయిస్తున్నప్పుడు ఒత్తులతో సహా ప్రాక్టీస్ చేయించండి. శ్లోకాలు పిల్లలు నేర్చుకున్న తర్వాత ఒక 4-5 సార్లు వాళ్ళ చేత కంటిన్యూస్గా చెప్పించండి. చెప్పించి మీరు ఎదురుగుండా బుక్ పెట్టుకొని అన్నీ కరెక్ట్గా చెప్తున్నాడా లేదా అని ఫైన్ ట్యూన్ చేయటం అలవాటు చేయండి. ఆ చేసిన తర్వాత అప్పుడు వీడియో తీయటం మొదలుపెట్టండి. ఆ వీడియో కూడా ఒక 2-3 సార్లు అవే శ్లోకాలను తీస్తే దాంట్లో మీకు ఏది బెస్ట్గా అనిపించిందో అది పంపించండి. సో దట్ గుడ్ క్వాలిటీ వీడియో వస్తుంది. మిస్టేక్స్ లేకుండా కూడా మీరు పంపించే అవకాశం ఉంటుంది. దీనిలో కొన్ని చోట్ల పిల్లలు శ్లోకాలు మర్చిపోతున్నారు. అది ఎందువల్ల అంటే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయటం తక్కువ అవటం వల్ల. ఇప్పుడు మరి కాంపిటీషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే పక్క పిల్లవాళ్ళు అన్నీ కంటిన్యూస్గా చక్కగా చెప్పినప్పుడు ఈ పిల్లవాడిని మరి ఎలిమినేట్ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అలాగే పిల్లల్ని వీలైనంత వరకు ఒకే ట్యూన్లో శ్లోకాలు చెప్పడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. కొంతమంది పిల్లలు ఏం చేశారంటే ఒక శ్లోకం ఒక ట్యూన్లో, ఒక శ్లోకం ఇంకో ట్యూన్లో అలా మార్పుగా చేస్తున్నారు. అన్నీ ఒకటి ఉంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. పిల్లలు కంటిన్యూస్గా నమస్కారం చేస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. మొట్టమొదటిగా నమస్కారం భగవంతుడికి చేసుకుని ఆ తర్వాత శ్లోకాలు మామూలుగా కూర్చొని చదివితే సరిపోతుంది. ఈసారి నుంచి పిల్లల్ని ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న టైంలో గ్రూప్స్ కింద డివైడ్ చేయాలంటే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే దాని ప్రకారంగా డివైడ్ చేయడానికి కుదురుతుంది. కొంతమంది ఏమో క్లాస్ పెడుతున్నారు, కొంతమంది ఏజ్ పెడుతున్నారు. దీనివల్ల మేము ఎవరిని ఏ గ్రూప్లో డివైడ్ చేయాలనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల ఈసారి నుంచి ఏంటంటే మేము దీంతో పాటుగా ఒక ఫారం పంపిస్తాం మీకు, ఒక డేటా, బయోడేటా. దాంట్లో పిల్లల యొక్క పేరు,
ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ ఊరు, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎవరైనా వివరాలన్నీ దాంతోపాటు మాకు పంపిస్తే అప్పుడు మేము ఒకవేళ బైఫర్కేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ ఏజ్ వాళ్ళని ఏ గ్రూప్లో పెట్టుకోవాలి అనేది మాకు ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పంపిస్తున్నప్పుడు దాంట్లోనే మీ ఇంటి అడ్రస్సు, మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏ దానికి మీకు పైకం పంపించాలి అనేది కూడా చెప్తే మేము పేజెస్ డిసైడ్ చేసిన వెంటనే ఆ పైకాన్ని ఇమీడియట్గా మీకు పంపించడానికి అవకాశం దొరుకుతుంది. ప్రైజ్ రాని పిల్లలు బాధపడకూడదు. ఎందుకోసం అంటే మనము ఇంకొంచెం బాగా చేస్తే నెక్స్ట్ టైం కాంపిటీషన్లో విన్ అవుతాము అనే కాన్ఫిడెన్స్తో మనం చేయాలి. అలా పిల్లల్ని ట్యూన్ చేయవలసిన బాధ్యత పేరెంట్స్ది. అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత కూడా పేరెంట్స్ది. ఎందుకంటే ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు రేపొద్దున ఎగ్జామ్స్ రాయడానికి కాంపిటీషన్కి వెళ్తారు పెద్ద అయిన తర్వాత. అక్కడ మనం కాంపిటీషన్లో విన్ అవ్వాలంటే వారు మరింత ప్రాక్టీస్ చేయాల్సి వస్తుందన్నమాట. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని దానికి అలవాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జూన్ నెల మనోధైర్యానికి మహాయజ్ఞం కాంపిటీషన్కి వీడియోస్ పంపించడానికి చివరి తేదీ 15 జూన్. మనం దీని టాపిక్ని లాస్ట్ మంత్లోనే అనౌన్స్ చేసుకున్నాం. ధ్రువ చరిత్ర చెప్పటం, దానిలో మనం నేర్చుకున్న నీతి ఏమిటి అనేది చెప్పడం. అలాగే వీడియో పంపించేటప్పుడు కనీస పక్షం 5 నుంచి 10 నిమిషాలు మినిమం ఉండాలి. చిన్నపిల్లలైతే 5 నిమిషాలు మినిమం చెప్పేటట్టుగా చూడండి. పెద్దవారైతే కనీసం 10 నిమిషాల వీడియో చెప్పాలి. దానివల్ల ఏమవుతుందంటే వారు ఏ విధంగా చెప్తున్నారు, వాళ్ళ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉంది తెలుసుకుని వాళ్ళలో ప్రైజెస్ డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వీడియోస్ మరీ 1 మినిట్ 2 మినిట్స్ చేసి పంపిస్తున్నారు. అలాంటి వీడియోస్ని మేము కాంపిటీషన్లోకి తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ధ్రువ చరిత్ర సమగ్రంగా తెలియాలి. ఆ ధ్రువ చరిత్ర ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారు అనేది వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళ జీవితంలో అది వాళ్ళు ఉపయోగిస్తారు. అది మా ఉద్దేశం. అందుకని ఆ నిడివి ఎంతసేపు చేయాలి అనేది మాత్రం మర్చిపోవద్దు. జూలై నెల మనోధైర్యానికి మహాయజ్ఞం కాంపిటీషన్లో ఈసారి ఒక గొప్ప దేశభక్తుడి గురించి పోటీ పెట్టుకుందాం. అది ఎవరు అంటే మహారాణా ప్రతాప్ సింగ్ జీవిత చరిత్ర, దాని నుంచి మనం నేర్చుకున్న విషయం. ఆ టాపిక్ మీద పిల్లలు మాట్లాడాలి. చిన్న పిల్లలైతే కనుక కనీసం 5 నిమిషాలు మాట్లాడేటట్టు అలవాటు చేయండి. పెద్ద పిల్లలకి 10 నిమిషాలు చెప్పేటట్టుగా అలవాటు చేయండి. ఈ వీడియోలన్నీ కూడా జూలై 15వ తారీఖు లోపల క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ యాప్కి పంపించాలి. ఆ పంపించేటప్పుడు మేము ఇస్తున్న బయోడేటా కూడా ఫిల్ చేసి పంపించాలి. అలాగే వీడియో తీస్తున్నప్పుడు సెల్ ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి. నిలువుగా తీయటం వల్ల వాటిని ఎడిట్ చేసేటప్పుడు ఇబ్బంది కలుగుతోంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమంది పేరెంట్స్ నిలువుగానే వీడియో తీసి పంపించారు. అలా దయచేసి చేయొద్దు. నిలువుగా వీడియో తీయటం వల్ల సరిగ్గా కనబడరు. పిల్లలకి మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క చరిత్ర అంతా చక్కగా వివరించి చెప్పి వారి మాటల్లో చెప్పేటట్టు చేయండి. అంతేగాని టెక్స్ట్ రాసిచ్చేసి అది బట్టి చెప్పమంటే దానిలో రియాలిటీ, లైవ్నెస్ అనేది కనిపించదు. వాళ్ళంతా వాళ్ళ మనసుకి ఎక్కిన తర్వాత అది చెప్పగలగటం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. మరీ చిన్నపిల్లలైతే అంత చేయలేరు కాబట్టి పెద్ద పిల్లలకి ఆ విధంగా చేయిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. శ్రీమాత్రే నమః. शिवसत्यायुक्तो यदि भवति सक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतः स्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चे सञ्चिन्वन् विरचयति लोकानविकलन् वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसाम् हरस्यञ्चुद्वैनं भजति वसितो दूलनविधिम् अविद्यानाम् अन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलदौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति। शिवशक्त्या युक्तो यदि भवति सक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानपि कलं वहत्येन
हत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसां हरः संशुद्ध्यैनं भजति भसितोद्धूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरीं जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति. ఇప్పుడు నేను సౌందర్యలహరి 1 నుంచి 15 శ్లోకాలు చెప్పబోతున్నాను. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్యైనం భజతి భసితోబ్దూలన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రానాం చింతామణిగుణనిక జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానువికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరः సంక్షుద్ధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేర్హభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్ధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రానాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరः సంక్షుద్ధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శ్రీమాత్రే నమః.
शिवशक्त्या युक्तो यदि भवति सक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनेयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसां हर संशुद्ध्यैनं भजति भस्मोदूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिकजन्मजलदौ निमग्नानां दंष्ट्रा मुररिपु वराहस्य भवति. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ శ్రీ శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథముకృత పుణ్యః ప్రభవతి. तनीयां सम्पांसुं तव शरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरजयति लोकानविकलं वहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसां हरः संशुद्ध्यैनं भजति भस्मोदूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलदौ निमग्नानां द्रंष्टा मुररिपुवराहस्य भवति. शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति. तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्ध्यैनं भजति भसितो दूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलदौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति. शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति. तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसां हरः संशुद्ध्यैनं भजति भसितो धूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति. शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु
कुशलस्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणम्तुं स्तोतुं वा कथं कृत पुण्यप्रभवति तनीयां सम्पांसुं तव चरण पंक्तिरुहभवम् बिरिंचि संचिन्वन् विरचयति लोकानविकलम् बहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसाम् हर संशुद्धेनं भजति वसितो दूलनविधिम् अविद्यानाम् अन्तस्तिमिर द्वीपनगरी जदानां चैतन्यस्तबक मकरन्द श्रुतिजरी दरिद्राणां चिन्तामणि गुणनिका जन्मजलदौ निमग्नानां दंष्ट्रा मररिपु वराहस्य भवति शिवशक्तायुक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अत स्वमाराध्यं हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तं स्तोतुं वा कथमकृत पुण्यप्रभवति तनीयां सम्पांसुं तव चरणा पंक्तिरुहभवम् विरिञ्च संचिन्वन् विरचयति लोक अविकलम् वहत्येनं शौरिः कदमपि सहस्रेण शिरसा हरा संक्षुज्जैनं भजति बसितो दोलनविधिम् ॐ अविद्यानमन्तस्तिमिरो मिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिकजन्मजलदौ निमग्नानां द्रमुष्टामुरिपुवराहस्य भवति శ్రీ గురుభ్యో నమః. నా పేరు నాగశృతి ఆద్య. నా వయసు 5 సంవత్సరాలు. మా స్కూల్ పేరు ప్రగతి మహావిద్యాలయం. నేను యూకేజీ చదువుతున్నాను. ఇప్పుడు నేను సౌందర్య శ్లోకాలు చెప్తున్నాను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అత స్వాం ఆరాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం తోతుం వా కథమకృత పుంజ ప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణ పంక్తిరుహభవం విరించి సంచిన్వన్ విరసతి లోకానవికలం వహత్యేనం శౌరిః కరమపి సహస్రేణ శిరసాం హర సంశుద్ధేనం భజతి భజితో దూలనవిధిం అవిద్యాన అంతఃతిమిరమిహిరద్వీపనగరీ జనానాం చైతన్యస్తబకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికజన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహశ్చ భవతి. శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వమారాధ్యం హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణ పంక్తిరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంశుద్ధేనం భజతి బసితో దూలనవిధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరందశ్రీ దరిద్రానాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్ర మురళీపువరాహస్య భవతి. నాకు జన్మించిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కలమకుట పుణ్య ప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వాన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌడిః కదమపి సహస్రేణ శిరసా హరి సంక్షుద్యైనం భజతి భసితోద్దూలన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిజరీ దరిద్రానాం చింతామణిగుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శివశక్త్యా యుక్తో యది భవతి సక్త ప్రభవితుం న చేదేవం దేవో న కల కుశల స్పందితుమపి అతస్త్వా ఆరాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి తనీయాం సుంపాంసుం తవ చరణ పంకేరుభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమకృత సహస్రేణ శిరసాం హరస్సంశుద్ధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం. నాకు 6 సంవత్సరాలు. నేను 2వ తరగతి చదువుతున్నాను. శివశక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివశక్త్యాయుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. 2వ శ్లోకము. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంశుద్ధనం భజతి భసితోద్ధూలన విధిం. పేరు పూజిత. నేను ఇప్పుడు 1 నుంచి 15 వరకు సౌందర్య లహరి శ్లోకాలు చెప్తున్నాను. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇప్పుడు నేను 2వ శ్లోకం చెప్తున్నాను. తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంశుద్ధ్యేనం భజంతి భసితోద్ధూలన విధిం. ప్రభవితం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్ అవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుజ్జైనం భజతి భస్మోద్ధూలన విధిం.
शिवशक्त्या युक्तो यदि भवति सत्यः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अधस्वामाराज्ञां हरिहरविदिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति तनीयं सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान् विफलं हरत्वैनं सौरिः कथमपि सरत्सैन शिरसां हसत्संसुज्येन भजति भजतोद्धूदनविधिं शिवशक्ता युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि असत्त्वामाराज्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकुतपुण्यप्रभवति तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्च सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहच्चैनं सौरिः हरिहरविरिञ्चादिभिरपि कथमपि सहस्रेण शिरसां हरस्संशुद्धैन्यं वसति भस्मोरुलनविधिम् शिवशक्त्या युक्तो यदि भवति शक्त्या प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अतस्वामाराध्यां हरिहरविरिञ्चिभिरपि प्रणन्तुं सत्त्वा कदमा कृतपुण्यः प्रभवति तनीयं सम्पांसुं तव चरण रुहभवं विरिञ्चि सचिन्वन् विरचयति लोकानाविकलम्